ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. పలు పత్రాలు, ఫోన్లతో మూడోసారి విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. తెలంగాణలోనే సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఈ రోజు మూడోసారి శ్రవణ్ రావు సిట్ విచారణకు అయితే హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఏదైతే జూబ్లీస్ పిఎస్ కి అయితే శ్రవణ్ రావు అయితే చేరుకున్నారో, ముఖ్యంగా చూసుకున్నట్టే ఇప్పటికే శ్రవణ్ రావును 6.5 గంటల పాటు పోలీసులు అయితే విచారించారు. అలాగే మరొకసారి ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే శ్రవణ్ రావును అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గత శనివారం కూడా శ్రవణ్ రావు సిట్ బృందం సుదీర్ఘంగా విచారించింది. ముఖ్యంగా 6.5 గంటల పాటు సిట్ విచారణ అయితే కొనసాగింది. అలాగే శ్రవణ్ రావు నుంచి కొంత సమాచారం కూడా పోలీసులు రాబట్టినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు పోలీసు విచారణకు శ్రవణ్ రావు ఏదైతే సహకరించకపోవడం, అలాగే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఏదైతే ఒక్కటి కూడా సమాధానం చెప్పకుండా ఆ క్వశ్చన్స్ అయితే తప్పించుకున్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగా మరోసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారనేది సిట్ బృందం కూడా భావిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా 6 నిందితులుగా ఉండగా, అందులో 6 ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారే. కేవలం శ్రవణ్ రావు మాత్రమే ప్రైవేట్ వ్యక్తి అయితే మనకైతే తెలుసు. అయితే పోలీస్ శాఖ వ్యక్తులతో శ్రవణ్ రావు కుమ్మక్కై ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారనే దానిపై సిట్ బృందం ఫోకస్ చేసింది. కొంతమంది కాంటాక్ట్ లిస్ట్ ను శ్రవణ్ రావు సిబిఐ అధికారులకు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎవరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ ను సమకూర్చారు, రాజకీయ నాయకులకు సంబంధించి కాంటాక్ట్ వివరాలతో పాటు వారి సంభాషణలు వినాలని ఎవరు శ్రవణ్ రావు సూచించారనే అంశాలపై సిట్ బృందం ఏదైతే ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తుంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డికి చెందిన బంధువుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లయితే తెలుస్తుంది. శ్రీదేవి దుర్గా. థ్యాంక్ యూ కుమార్.